విద్యారంగంపై శాసన మండలిలో చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లారు? ఈ విషయాలన్నీ ఆ రోజు చెప్పాం. మీరెందుకు బాయ్కాట్ చేశారు? ఆ రోజు జరిగిన చర్చలో ఫీజు రియంబర్స్మెంట్ పై చాలా స్పష్టంగా వివరించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 30% అక్కడికి వెళ్ళి చదవాలని ఉంది అధ్యక్ష. కానీ యూజీసీ ఏం చెప్తుందంటే ఒకవేళ ఒప్పందం చేయాలంటే కంపల్సరీగా నాక్ అక్రెడిటేషన్ ఉండాలి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి. మినిమం 2 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అన్నా లేదా 6 సంవత్సరాల ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. అదే విధంగా కనీసం 1000+ పబ్లికేషన్స్ చేసి ఉండాలి. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ హావ్ అట్లీస్ట్ 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అని, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కి వచ్చేగల కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని యూజీసీ చెప్తుంది. అంటే మనం చేసిన చట్టాలు యూజీసీకి కాంట్రడిక్టరీగా ఉండటం వల్ల మనకి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా పోయినాయి అధ్యక్ష. మనం చూస్తే మన జరిగిన ఎడ్యుకేషన్ దానిపైన కూడా మనం డిస్కస్ చేసాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ చూస్తే అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం 36.5% ఉంది. కానీ తమిళనాడు 47%, కేరళ 41.3% ఉంది. ఇదొక ఫోకస్డ్ గా పెట్టుకుని మేము ముందలు తీసుకెళ్లే లక్ష్యంతో చేస్తున్నామని ఆనాడు చాలా స్పష్టంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ చాలా గౌరవ సభ్యులు అడిగారు. 35% సీట్లు ఏదైతే ఉందో అది క్లియర్ గా ఎప్సెట్ ద్వారా అది ఫిల్ అవుతాం జరుగుతుంది. మిగతా 65% సీట్లు విద్యార్థులందరూ వాళ్ళ మెరిట్ ప్రకారం అంటే లోకల్ గా వాళ్ళు పెట్టుకున్న ఏదైతే ఎగ్జామ్స్ ఉందో దాని ప్రకారం ఫిల్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యులు ఇంకొక 2 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. గౌరవ సభ్యులు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఒకటి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వచ్చేగల యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తున్నామా లేదా అని అడిగారు అధ్యక్ష. అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల ఎస్పెషల్లీ రిక్రూట్మెంట్కి వచ్చేగల మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చేగా మంత్రులకే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చినాయి. గతంలో బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినాయి అధ్యక్ష. అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయిస్తాం జరిగింది. దాంతో పాటు ఇది మేము మొత్తం రివ్యూ చేస్తున్నాం ఈ యాక్ట్ ని. ఎందుకంటే విద్యా రంగంలో కూడా మంచి అద్భుతమైన విశ్వవిద్యాలయాలు రావాలి. ఇప్పుడు బిట్స్ కూడా అమరావతిలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉంది. సో వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇట్లా ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున భారతదేశానికి రావాలి, రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు. కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి. తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం. దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది. డ్రగ్స్ కి వచ్చి గల చాలా స్పష్టంగా చెప్పాను, 0 టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం. అందుకే ఈగల్ అని సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అని సెపరేట్ గా విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది. అక్కడ పనిచేసిన పోలీస్ అధికారులకి 30% ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తూ ఉంది. అది అమలు చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాం. ఈ రోజు మేము డ్రోన్స్ వాడి శాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడున్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష. నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, గంజాయి పంటని వేరే పంటతో కలిపేస్తున్నారు. ఎందుకంటే అది శాటిలైట్ ట్రాకింగ్ జరగకుండా ఉంటుందని. అది కూడా మేము జిఎంలో డిస్కస్ చేసాం అధ్యక్ష. అది గౌరవ మన హోం మంత్రి గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుంటాం. అంతేకాకుండా ప్రతి యూనివర్సిటీల్లో పాఠశాలలో ఈ ఈగల్ కమిటీస్ పెట్టాలని నిర్ణయించి ఎగ్జామ్స్ వల్ల మేము పెట్టట్లేదు అధ్యక్ష. ఎగ్జామ్స్ అయిన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈగల్ కమిటీస్ పెట్టి వాళ్ళ చైతన్యం తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా గవర్నెన్స్ కి వచ్చేగల గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ గిగ్ అనేది మేము దానికి ప్రతిపాదనలు మన కేబినెట్ లో చేశామండి. అది సబ్ కమిటీ నన్ని నారాయణ సార్ని అదేవిధంగా కేశవన్ని కూడా ముగ్గురు కలిసి గౌరవం కేబినెట్ మాకు బాధ్యత పెట్టారు. ఆల్రెడీ రీసెర్చ్ పేపర్ కూడా నేను తయారు చేశాను. అంటే టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ తో కలిసి ఎట్లా వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ గుడ్ గవర్నెన్స్ ఎట్లా చేయాలో దానిపైన ఆల్రెడీ మేము ప్రతిపాదనలు ఉన్నాయి. అది త్వరలో లాంచ్ చేయబోతున్నాం. అంతేకాకుండా మీరు అన్నట్టు రీసెర్చ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దానికి మన ఎడ్యుకేషన్ లో సంస్కరణల పైన డిబేట్ లో నేను చెప్పాను, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన పిహెచ్డి విద్యార్థులు కూడా చాలా తక్కువ ఉన్నారు. అంటే తమిళనాడుతో పోల్చితే చాలా తక్కువ ఉన్నారు. అక్కడ మనకన్నా 4 రెట్లు ఎక్కువ ఉన్నారు. దానికి ఒక కారణం పీజీ ఫీ రీయింబర్స్మెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ 100% అదే ఒక కారణం అయింది. అంతేకాకుండా మిగతాని కూడా మేము స్టడీ చేసి పిహెచ్డికి వెళ్ళాలి, అది ఒక భాగం. రెండోది డీపర్ లెర్నింగ్. ఇప్పుడు ఏఐ అనేది వాస్తవంగా చూస్తే టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది హ్యూమనాయిడ్స్,
డీప్ టెక్. దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఐఐటి మెడ్రాస్, టోక్యో యూనివర్సిటీ, అదేవిధంగా టీసీఎస్, టాటా గ్రూప్ అండి, ఎల్ఎన్టీ అందరితో కలిసి అమరావతిలో ఒక డీప్ టెక్ ఇన్స్టిట్యూషన్ అవసరమని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా నేను ఐఎస్బి మోడల్లో ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో తీసుకురావాలని లక్ష్యంతో మేము అది కూడా పెడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పైన చాలా ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పబ్లికేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దానిపైన చాలా శ్రద్ధ పెడుతున్నాం. ప్యారల్ గా ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ద్వారా రీసెర్చ్ తో పాటు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి నేను ఎన్విడియాతో మాట్లాడి అక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొస్తున్నా, ఎస్టీకి ఒకటి, పద్మావతి విశ్వవిద్యాలయ యూనివర్సిటీకి ఒకటి. సో చాలా ఫోకస్డ్ గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది, దానికి తగిన ప్రోత్సాహం ఇస్తాం. ఆ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ద్వారా వైస్ ఛాన్సలర్స్ కూడా మేము వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి అని నిర్ణయించుకున్నాం గవర్నర్ గారి ఆధ్వర్యంలో. దాంట్లో కూడా మేము పెట్టి వి వాంట్ టు డ్రైవ్ రీసెర్చ్ ఇన్ వెరీ బిగ్ వే. సో ఇది మీరు అన్నట్టు కేంద్రం నుంచి కొన్ని ఇంకా రావాల్సిన, అంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే విభజన చట్టంలో లేవు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మనం వెళ్ళి పోరాడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు, మనకు అనుకున్న దానికన్నా ఎక్కువ నిధులు కానీ అన్ని జరుగుతుంది. దాంట్లో భాగంగా మీరు ఇచ్చిన సలహా చాలా మంచి సలహా, తప్పనిసరిగా విల్ టేక్ ఇట్. ఐటీ సెక్టర్ అనేది చాలా కీలకమైన సెక్టర్. త్వరలోనే మీరు చూస్తారు కొంచెం మంచి అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి. గతంలో జరిగిన అలాట్మెంట్స్ మనం కానీ చూస్తే ఈ కంపెనీస్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఐటీ కంపెనీస్. మనం కూడా ఆలోచించేది ఏంటంటే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ ని ప్రోత్సహించాలి, వాళ్ళకి అనవసరం నిబంధనలు పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పటికే అసలు ఐటీ సెక్టర్ లేదు, సెక్టర్ రాకుండా ముందరనే రెగ్యులేషన్ చేస్తే ఇబ్బంది పడతారనే ఆలోచనతో వీఆర్ నాట్ హియర్ టు ఎన్ఫోర్స్ ఎనీ రెగ్యులేషన్, వాళ్ళు మనం యాక్చువల్లీ ప్రోత్సహించాలి. అది నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నట్టు కొన్ని కంపెనీస్ వచ్చేగల ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి అవుట్సోర్సింగ్ కంపెనీస్, అంటే అవుట్సోర్సింగ్ చేసే కంపెనీస్, బీపీఓస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ చేసే కంపెనీస్.